ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ మాయమాటలు చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఆ 42% చెప్పి 2 సంవత్సరాలైనా లోకల్ బాడీ ఎన్నికలు పెట్టకుండా ఈ మధ్యనే ఎన్నికలకు పోయి ముందు దాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఏదున్నా శాసనాలు అమలు చేసేది ప్రజాప్రతినిధులైతే చట్టాన్ని చేసేది అధికారులు, రాష్ట్రపతి, గవర్నర్. దాన్ని విరుద్ధంగా 42% టెక్నికల్ పాయింట్లన్నీ కూడా గాలికి వదిలి ఒక అగ్రవర్ణాలకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దుర్బుద్ధితోటి ఇవాళ బీసీలను మోసం చేయడానికి ఆయన పూనుకొని ఆ చట్టం నిలవదని తెలిసిన అసమర్థులైన బడుగు బలహీన వర్గాల మంత్రులు ఆయన పక్క నుండి నోరు మెదపలేకుండా ఉర్రు. ఇవాళ కోర్టుకు పోతే కోర్టు స్టే చేస్తే ఇవాళ బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు వెనకడికి పతివ్రతలు కలిసి పట్నాన్ని దలగబెట్టినట్టుగా ఆళ్ళు చెయ్యాల్సింది కాంగ్రెస్ వాళ్ళు, చేయించాల్సింది కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు చెయ్యకుండా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి బొమ్మలు దలగబెడుతుంటే మీకు సిగ్గు లేదా? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఓ అసమర్థ మంత్రులు అనలు 2-3 బీసీ మంత్రులు, మీరు 8 మంది ఎంపీలు, అక్కడ బీజేపీ నుండి 8 మంది ఎంపీలు, మాకు ప్రాతినిధ్యం లేదు. అసెంబ్లీలో బిల్లు పెట్టినాడు, మా పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఇచ్చి బీసీ 42% రిజర్వేషన్కు మా పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. కానీ మరి చెయ్యాల్సిన బాధ్యత మీరు ఎందుకు చేయలేదనే విషయాన్ని ఒకసారి యాదించుకోవాలి. ఇవాళ రాష్ట్రంలో 42 కాదు 56% ఉండరని మీరు కులగణన చేసి అది అధికారికంగా ఇప్పటికి కూడా ప్రకటన చేయలేదు. అనధికార లెక్కల ప్రకారం 56% ఉన్నాం. 56 కాదు 42 ఇవ్వడానికి నీ తాత జాగిరి ఏం పోతుంది అని ఒకసారి మనవి చేస్తూ ఉన్నాం. సోదరులారా, ఇవాళ రాష్ట్రంలో ఉన్న బడుగు బలైన వర్గాల ప్రజలందరూ కూడా ఒకసారి మనకు చేసిన మోసాన్ని మన తరపున ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ మంత్రులు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ ఎంపీలు కానివ్వండి, మాటలు చెప్పుకుంటా బీసీల నోట్ల రాజకీయ మట్టి కొడతావురు. ఇది అందరు కూడా గమనించాలి. ఇవాళ బడుగు బలైన వర్గాల ఎవరేం తెలివి తప్పిన వాళ్ళు గారు. రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికల నుండే బడుగు బలహీన వర్గాలు దాని ప్రతిఫలాన్ని మనకు చేసిన అన్యాయానికి ప్రతిఫలం వాళ్ళకు చూపెట్టాల్సిన అవసరం ఉంది అని మనవి చేస్తూ ఉన్నాం.